ఓవైపు విదేశీ నిపుణులను సాధ్యమైనంత వరకు అమెరికా గడ్డపై అడుగు పెట్టనీయకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదని విదేశీ నిపుణులు, అందులోనూ మన ఇండియన్ నిపుణులు నిరూపిస్తున్నారు. దీనికి కారణం H1B వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండే. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం వలసలపై ఉక్కుపాదం మోపుతూ గతేడాది H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000కు పెంచిన, ఎన్నో కఠిన నిబంధనలు పెట్టిన ప్రస్తుతం ఏ రంగం అభివృద్ధి చెందడంతో విదేశీయులు భారతీయులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విదేశీయుల నియామకాలను తగ్గించి అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ పోతోంది. దీంతో ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇమ్మిగ్రేషన్ విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇక మొత్తానికే H1B వీసా ప్రోగ్రాంకే స్వస్తి పలకాలని రిపబ్లికన్ పార్టీ సభ్యుడు అమెరికా చట్టసభలో బిల్లును పెట్టారు. అయితే కొంతలోనే సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఏర్పడింది. ఎందుకంటే ప్రస్తుతం కృత్రిమ మేధ రంగం భారీగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ నెలకొంది. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు గతేడాది ఏఐపై సుమారు $380 బిలియన్ పెట్టుబడులు పెట్టాయి. ఈ భారీ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన నైపుణ్యం ఉన్న నిపుణులు అమెరికాలో తక్కువగా ఉన్నారు. దీంతో $1,00,000 వీసా ఫీజు భరించడానికి కూడా వెనుకాడకుండా కంపెనీలు విదేశీయులను తీసుకోవడానికి ముందడుగు వేస్తుండడంతో విదేశీ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ఇక గతేడాది ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు సమర్పించిన లేబర్ కండిషన్స్ అప్లికేషన్స్లో 80% పైగా ఏఐ విభాగంలో నియామకాలను సంబంధించినవే ఉన్నాయి. అయితే అత్యధికంగా విదేశీ ఉద్యోగులను నియమించుకున్న సంస్థగా అమెజాన్ నిలిచింది. ఈ సంస్థ 4,644 మందిని చేర్చుకుంది. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కూడా ఎక్కువ మందిని నియమించుకుంది. ఇది ఇలా ఉంటే అమెరికా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థుల్లో 80% మంది విదేశీయులే. మరోవైపు అమెరికన్ విద్యార్థుల్లో ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీపై పట్టు లేకపోవడం టెక్ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. దీంతో విదేశీయులకు, అందులో ముఖ్యంగా ఇండియన్స్కు భారీగా డిమాండ్ పెరుగుతోంది.